హాయ్ మామ, రీసెంట్గా కడప నుంచి గోవాకి ట్రైన్లో వెళ్ళాము. అగోడా ఫోర్ట్కి వచ్చాం మామ. ఫోర్ట్ అయితే చాలా పెద్దది. మా దరిద్రం ఏందో తెలియదు కానీ వర్షం మాత్రం తగ్గడమే లేదు. ఏంటి మామ ఈ వర్షం? కాసేపు పడుతుంది, కాసేపు ఆగిపోతుంది. ఈ వర్షంలో కూడా చూడు జనాలు ఎలా ఉన్నారో. అయినా గోవాకు వచ్చాక తుఫాన్లు అయినా తిరగాల్సిందే, నీ ఎవరు తగ్గేదేలే. ఫోర్ట్ మొత్తం కొంచెం జాగ్రత్తగా నడిచాలి మామ. స్కిడ్ అయితే అస్సామే. ఫోర్ట్ నుంచి సీ వ్యూ పాయింట్ అయితే బాగుంది మామ. అక్కడి నుంచి అయితే ఇంకా బాగుండేది. వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారులే అని ఆగిపోయా. స్టేట్లు మారినా రోడ్ సైడ్ ఆవులు తిరగడం మాత్రం అస్సలు మారదు. దేవర మూవీ షూట్లో ఉన్నట్టుంది. ఇట్స్ కుకింగ్ టైం. I am the CEO of Belvas. Sorry. Bottom atak billa. I'll dingo. Okay. It's very cooking very. Geri pukoda ye diyali ye undilidu. Dum biryani. Hey, it's all right. Okay. It's all right. Chalera. Illuminati. Illuminati. Goa. గోవాకు వచ్చాం. హడావిడేది మావా. ये गोवा हम साथ में ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. సర్లే ఎందుకు ఆలోచించు. గోవానా గోవానారా గోవా గావా గావ్ ఏ పరా బీచ్ సారీ పరా రోడే. ముందుకెళ్ళు, నేడేం లేదు వ్యూవర్స్ లో. పని రాకలేటిగా మొండగాడిగా మొండలంజావుడుగా అనుకున్నారా నేను రే కోడి తొచ్చాడాలి. సర్ర పోయినప్పుడు నాకు డౌట్ తెంగింది. పెద్ద సింగర్ నువ్వు. మామా ఎవరండి మీరు? డీటెయిల్స్ కావాలరా? ఇప్పుడు చూడు. పిల్లడు మంచి హుషారు మీద మాడే గుర్తం ముందరున్నది. కర్రడు ఆడుతూ చూడు. వాట్ ఏ వ్యూ, వాట్ ఏ పాయింట్, వ్యూ పాయింట్ అది నెక్స్ట్ లెవెల్. వర్త్ వర్మ వర్త్ ఖచ్చితంగా వీడియో తీయాల్సిందే. ఫిక్స్ అయిపోయినా లోపలికి వెళ్ళా
ఎప్పుడైపోతుంది 10 నిమిషాలు అంతా వెళ్ళిపోతారు బయటకు వచ్చేస్తాం మనం అటు వెళ్ళి అంతలో వీడియో తీస్తాం మనం ఇంకా మనం అంతలో బయటకు వెళ్ళి అటు తీసుకొచ్చాం ఫోటోలు మధ్యలో పోవచ్చా మధ్యలో పోవచ్చు ఇప్పుడు రా ప్లేస్ లేదు ఇంతమంది ఎంగే చిట్టే ఈ అన్న టైంలో పోకూడదు. చర్చి నుంచి బయటకు వచ్చేలోపు లైట్గా వర్షం స్టార్ట్ అయింది. రెయిన్ కోట్ వేసుకొని మరీ రూమ్ స్టార్ట్ అయిపోయాం. మొత్తానికి మా వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బౌన్సర్కి ఫోన్ ఇచ్చి ఫోటో దిమ్మంటే వాడేమో వీడియో తీసాడు. బిగ్ డాడీ క్యాష్ను బయట నుంచైనా చూద్దాంలే అని వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఇది పరిస్థితి. వర్షం ఏమో చిత్తు రేగ్ కొడుతుంది. వర్షం తగ్గేదాకా వెయిట్ చేసి అలాగే బయట నుంచి అవన్నీ చూసుకుంటూ స్లోగా వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ టైం మాత్రం క్యాష్నోకి పక్కా పోవాలి. ఎలాగైనా ప్లాన్ చేసుకుంటా. ఇవన్నీ చూస్తుంటేనే లోపలికి వెళ్ళాలని ఉంది కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు. మనకి ఏదో అలా అనిపిస్తుంది కానీ గోవాలో ఉండే వాళ్ళకి చూసి చూసి బోర్ కొట్టింటుంది. వీళ్ళేంటి మామ వర్షంలో కూడా ఫుట్బాల్ ఆడడానికి వచ్చారు. అక్కడ చూడు స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. మీరేంటో మీ డెడికేషన్ ఏంటో సర్లే కానివ్వండి.